సీఎం గారు ప్రారంభించిన మహిళా ఫ్రీ ట్రావెల్ పథకం సద్వినియోగం చేసుకుని 200 కోట్ల మంది ప్రయాణికులు మా ఆర్టీసీ సేవలు వినియోగించుకుని తద్వారా 6,700 కోట్లు ఆదా చేసుకున్నారు. ఈ పైసలు గవర్నమెంట్ నుంచి మాకు రీయింబర్స్మెంట్ అయ్యాయి. అట్లాగే మహిళా ఆదరణ వల్ల ఆర్టీసీ దినదిన అభివృద్ధి చెందుతుంది. ఎక్కువ మంది ప్రయాణించి ఈ సంస్థని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 3 నెలల కింద మన తాండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు డిపోని సందర్శించిన సందర్భంగా పొన్నం ప్రభాకర్తో మాట్లాడిపించి 2 షెడ్యూల్ని అదనంగా అలాట్ చేయాలని కోరగా దానికి స్పందించిన మా ఆర్ఎం గారు బీదర్ సర్వీస్ ఒకటి కొత్తగా మొదలుపెట్టాము. పొద్దున 6 గంటలకు బయలుదేరి బీదర్కి 3 గంటల్లో 9:30 10 గంటలకు చేరుకుంటుంది. మళ్ళీ తిరుగు ప్రయాణం 11 గంటలకు బయలుదేరి ఇక్కడ 1 గంటకు వస్తుంది. మళ్ళీ 1 గంటకు బీదర్ 2 ట్రిప్పులు కొట్టి రాత్రి 7 గంటలకి ఇన్కమింగ్ అవుతుంది. అట్లాగే గుల్బర్గా కూడా ఎమ్మెల్యే గారు కోరారు. దాని మీద కూడా మా ఆర్ఎం గారు స్పందించి అతి త్వరలోనే గుల్బర్గా కూడా శాంక్షన్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజల్ని కోరుకునేది ఏంటంటే గుల్బర్గా ప్లస్ బీదర్ని వినియోగించుకొని ఈ పత్రికా సభంగా మేము కోరుచున్నాం. ఎమ్మెల్యే ఇచ్చేసిన సందర్భంగా తాండూరు డిపోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తాండూరు డిపోకి ఒక 20 బండ్లు దాకా పల్లె వెలుగు కొత్త బండ్లు వచ్చాయి రీప్లేస్మెంట్ కింద. అవన్నీ పాత బస్సుల్ని సమయాంగా స్క్రాప్ చేస్తూ దాని ప్లేస్లో కొత్త బస్సుల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రతి ఊరికి నైట్ అవుట్ బస్సులు అన్నీ కొత్తవే ఉన్నాయి. ఇంకా ఇక ముందర కూడా కొత్త బస్సులు రావడానికి ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు. ఇది మీకు ఈ పత్రికా రూపంగా సెలవు తీసుకుంటాం. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.